నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో నిన్న త్రాగునీటి కోసం ట్యాంకు పైన ఉన్న రేకును తొలగించి లోపలికి వెళ్లిన కోతులు పైకి ఎక్కడం రాకపోవడంతో సుమారు 30 నుండి 40 కోతులు మృత్యువాత పడ్డాయి. ఈరోజు కోతులు చనిపోయిన ప్రదేశంలో ఉన్న వాటర్ ట్యాంకును పరిశీలించిన ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి మాట్లాడుతూ 30 నుండి 40 కోతులు మృతి చెందడం బాధాకరం. 9 కుటుంబాలకు మాత్రమే నీరు సప్లై అవుతుంది. అలాగే ఈ నీటిని కూడా ఎవరు త్రాగలేదు అని తెలియజేశారు. ఈ క్రమంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వాటర్ ట్యాంకును అధికారులతో మాట్లాడి డంబీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. బీఆర్ఎస్ హయాంలో కొండగట్టు బస్సు ప్రమాదంలో 26 మంది చనిపోతే చూడటానికి వెళ్ళని వారు దురదృష్టవశాత్తు ట్యాంకులో పడి కోతులు చనిపోతే కోతులను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం దురదృష్టమని ఎద్దేవా చేశారు. నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. ఒక 30-40 కోతులు వాటర్ ట్యాంక్లో ఎండను తట్టుకోలేక నీళ్ళ కోసం వాటర్ ట్యాంకుకున్న రేకులను తొలగించి ఆ నీళ్లు తాగేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో అవన్నీ ఆ నీళ్ళ ట్యాంక్లో పడి చనిపోవడం జరిగింది. మూగజీవాలకి వన్యప్రాణులకి ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. అదేవిధంగా ఈ ట్యాంక్ ఏదైతే ఉన్నదో ఈ ట్యాంక్ నుంచి కేవలం ఇప్పుడు 9 ఇళ్ళకే నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అధికారులు హుటాహుటిన స్పందించి అవి దాంట్లో పడ్డాయని తెలియగానే ఆ నీటి సప్లైని ఆపేయడం జరిగింది. దానివల్ల ఏ ఒక్క ఇంటికి కూడా ఈ కలుషితమైన నీరు అందలేదని అధికారులు చెప్తున్నారు. వారికి కొత్త నీళ్ళ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ట్యాంక్ ఏదైతే ఉందో తర్వాత ఫ్యూచర్లో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఈ ట్యాంక్ని డమ్మీ చేయడం జరుగుతుంది. ఇటువంటి ట్యాంకులు ఇంకా లేకుండా వన్యప్రాణులకు కానీ మూగజీవాలకు కానీ నీరు అందేందుకు ఎక్కడికక్కడ చిన్న చిన్న ట్యాంకులను కట్టియమని కూడా అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. కొండగట్టులో ఏదైతే కోతులను ఏవైతే చచ్చిపోయినాయో వాటిని చూసేందుకు మాత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరిందని తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో కేవలం రాజకీయం కోసం కోతులను కూడా వాడుకుంటున్న ఈ నాయకులకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు కూడా తయారుగా ఉన్నారు. ఇప్పటికే 3 నెలల క్రితమే వాళ్ళ చెంప చెల్లుమనిపించారు. ఈసారి ఉన్న గుడ్డ, అంగి, బట్ట, లాగు అన్నీ లాగేందుకు కూడా తయారుగా ఉన్నారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏమాత్రం చిత్తశుద్ధి లేని గత పాలకులు నందికొండ మున్సిపాలిటీలో విచ్చలవిడిగా ఏవైతే కబ్జాలు జరుగుతున్నాయో, ల్యాండ్లు అమ్ముకుంటున్నారో వాటిని అన్నిటినీ చూసుకుంటూ కూర్చున్నారు తప్పితే ఏ చర్యలు తీసుకోలేదు. ఈరోజు నందికొండ మున్సిపాలిటీ పరిధిలో గవర్నమెంట్ ల్యాండ్ కాపాడేందుకు కానీ గవర్నమెంట్కు ఉన్న ఏదైతే భూమి ఉన్నదో వాటిని అన్నిటినీ మళ్ళీ తిరిగి గవర్నమెంట్ కైవసం చేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్నో అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నందికొండ మున్సిపాలిటీతో పాటు నాగార్జున సాగర్ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి పదంలో నడుస్తుందన్న నమ్మకం నాకుంది. అదేవిధంగా మొన్న ఏదైతే ఇంటిది ఏదైతే ఇష్యూ జరిగిందో ఎమ్మెల్యే గారు దాన్ని డైవర్ట్ చేసేందుకు ఇప్పుడు కోతులను వాడుకుంటున్నారు. ఆ ఇల్లు అన్నది ఈ19 అన్న క్వార్టర్స్ క్లియర్గా ఆధారాలతో పాటు మీకు పేపర్లు చూపెడతాను, మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా అందజేస్తాను. అది ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ కింద వారికి ఇవ్వడం జరిగింది. సిగ్గు లేకుండా 3 నెలలు ఇంకా దాంట్లో కులుక్కుంటూ ఉన్నారు తప్పితే ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా ఖాళీ చేయకుండా ఉన్న ఆయనని ఇప్పుడు అధికారులు చర్యలు తీసుకొని తిరిగి ఆ క్యాంప్ ఆఫీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఎలక్షన్ల తర్వాత తప్పకుండా ఆ క్యాంప్ ఆఫీస్లోకి తిరిగి మేము మా కార్యకలాపాలని అక్కడి నుంచి మేము నిర్వహిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భగత్ గారు ఏదైతే ఆరోపించినరో ఈ ఇల్లు తన పేరు మీద ఉందనో తన తండ్రి గారి పేరు మీద ఉందనో దాని తగ్గట్టు ఏ ఆధారాలు చూపినా ఆ ఇల్లు తిరిగి వారికి ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. అంతేవిధంగా భగత్ గారు చెప్పినట్టు ఆ ఇల్లు ఇప్పుడు సీఎం గారు ఉన్నారండి. సీఎం గారు ప్రగతి భవన్కి రిపేర్లు చేయించుకున్నారు ఆయన సొంత ఖర్చులతో రిపేర్లు చేయించుకున్నాడని ఆ ప్రగతి భవన్ని సీఎం గారికి ఏమన్నా రాసిస్తారా?